ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే గ్రీషు అయితే స్కూల్కి వెళ్ళిందనమాట. సో గ్రీషు యాక్టివిటీస్ అన్నీ నీట్గా సెపరేట్ చేసి నీట్గా సర్దడానికి అయితే ఇప్పుడైతే రెడీ అయ్యాను. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ అయితే తడిగుడ్డతో అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో డస్ట్ అయితే ఉంటుంది కదా, సో ఇప్పుడైతే పేపర్స్ అయితే వేసుకుని అన్ని సర్దిసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తొందర అయితే అయిపోయింది. సో ఇప్పుడు అమ్మ నాకు అన్ని అందిస్తుంది. ఇవ్వడానికి అంత బద్దకము. ఆ కబోర్డ్లో ఉంటాయి చూడు గ్రీషువి, ఇక్కడ సర్దుకోలేమంటే మళ్ళీ ఎందుకు అని అక్కడ ఉంటే దానికి యాక్టివిటీస్ చేయించడం అవ్వట్లేదు. ఇక్కడ పెట్టుకుంటే అందుబాటులో యాక్టివిటీస్ కూడా చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకనమాట. ఉన్నాయనుకో నీట్గా సర్దుకుంటే చెప్పడానికి బాగుంటుంది కదా మనుషులకి. అందుకోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ హాల్లో అయితే పెడుతుంది అనమాట గ్రీషు కోసం. ఎందుకంటే మనకి అందుబాటులో ఉంటే చెప్పడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో దేనికి అది యాక్టివిటీస్ అయితే సెపరేట్ చేసి అయితే కింద పెట్టమ్మా, నీ మీద పెడతాను. ఉండి పెడతలే డబ్బులు కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ మా గ్రీషు సంత అయితే ఎంత ఉందో చూసారా? సో ఇప్పుడు ఓటికి సంబంధించినవి అయితే ఒక దగ్గర అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సో ఇవైతే వాళ్ళకి హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం పెబల్స్ అనమాట, కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఓటికి సంబంధించిన కింద పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇవి టూత్ పిక్స్, నెక్స్ట్ ఇవేమో బీడ్స్ అనమాట. ఇవన్నీ ఓటికి సంబంధించిన యాక్టివిటీస్, హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం, హ్యాండ్ గ్రిప్పింగ్ కోసం అనమాట. నెక్స్ట్ సంత వెతకాలి. నెక్స్ట్ ఇవేమో టెక్స్చర్, వాళ్ళకి టెక్స్చర్ కోసం అనమాట. స్పాంజ్లా ఉంటాయి, వీటితో కూడా యాక్టివిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లా చేయించి వాళ్ళతో చేయించడానికి అనమాట. ఇవి కూడాను నెక్స్ట్ ఇది కూడా మనకి క్లే అనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లా తయారు చేసి వాళ్ళకి నేర్పించడానికి. సో ఇవన్నీ క్లే అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి పెయింటింగ్స్, తెలుసు కదా మన పిల్లలతో వాళ్ళకి నేర్పించడానికి. ఇవి ఓటీలో కూడా యూజ్ చేస్తారు, బీటీలో కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇవి షేప్స్ అనమాట, షేప్స్ కమ్ కలర్ కోసం. ఇవైతే ఇవి కూడా ఓటీలో నేర్పుతారు, బీటీలో కూడా నేర్పుతారు. సో ఇవన్నీ ఫస్ట్ మనం ఓటీలో అయితే పెట్టుకున్నాం ఫస్ట్ అయితే. నెక్స్ట్ పెగ్ బోర్డ్, ఇది కూడా మనకి ఓటీలో యూజ్ చేస్తారు, బీటీలో కూడా యూజ్ చేస్తారు. గ్రీషి అయితే ఫస్ట్ ఎల్లో, వైట్, రెడ్ కలర్స్ అయితే మాత్రం డిఫరెన్షియేషన్ అయితే నేర్చుకుంటుంది ఫస్ట్. ఇది పెగ్ బోర్డ్, పెగ్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం. యాక్టివిటీ చేసినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఏమో ఫ్రెండ్స్ ఇందులో అయితే కాయిన్స్ అయితే వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా పడితే అలా వేస్తే వెళ్ళవు కదా కాయిన్స్ అనేవి, ఇలా పట్టుకొని ఇలా వేస్తేనే వెళ్తాయి కదా. సో దానికోసం కూడా వీళ్ళకి ఓట్ యాక్టివిటీగా ఇది కూడా యూజ్ చేస్తారనమాట. ఇది కూడా యాక్టివిటీ చేయించమంటారు ఇంట్లో. అండ్ నెక్స్ట్ మనం బీటీకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్ బీటీ కోసం అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే పెగ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తారనమాట, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం నేర్పడం కోసం. సో ఇవైతే యూజ్ చేస్తారు. తొందరగా ఉంటాయి, ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకు కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇవైతే బీటీలో పెట్టేద్దాం. ఓకే, ఇది సో ఇది స్లైమ్, ఇది కూడా ఓటీలోకే ఉంది, పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ఫాబెట్ పజిల్స్ అనమాట. ఇది వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అయితే పెంచడానికి అయితే బాగుంటుంది, యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవైతే వాళ్ళకి కలరు, థింగ్స్ ఐడెంటిఫికేషన్ అని పజిల్స్ పెట్టడానికి కూడా ఇది బాగుంటుంది అనమాట. సో అందుకోసం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్స్ పజిల్, అంటే ఇది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అలా మ్యాచ్ చేయడానికి అనమాట. ఇది ఎలా అంటే సో ఇది కూడా మనకి బీటీలోనే నేర్పుతారు. అండ్ నెక్స్ట్ ఇవి షేప్స్ 1 by 1 సైజుని బట్టి పెట్టడానికి వీళ్ళకి. ఇది గ్రీషుకి తీసుకొని 4 years అయిపోతుంది. ఇవి కూడా బీటీలోనే పెట్టుకుందాం. అండ్ ఇవి కూడా నెక్స్ట్ మనం స్పీకింగ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్పీచ్ అన్నాను కదా ఫస్ట్, బీటీలో ఏదో ఒకటి అయితే ఉండిపోయింది మనకి. కలర్ డిఫరెన్షియేషన్ కోసం, వాళ్ళ సైజ్ డిఫరెన్షియేషన్ కోసం కూడా ఇదైతే యూజ్ చేస్తారు. సైజ్ తెలియాలి, ఏ సైజ్ తర్వాత ఏది వేయాలో తెలియాలి. సో అందుకోసం అనమాట ఇది బీటీలో పెట్టుకున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు స్పీచ్ నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇది కూడా గ్రీషుకి ఓటీకి సంబంధించింది ఫ్రెండ్స్, గ్రిప్పింగ్ కోసం చూసారు కదా, హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం కూడా. సో ఇది కలిసిపోయింది, ఇది కూడా పెట్టేద్దాం అందులో. స్పీచ్కి వచ్చి తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మాలిన్ అని చూసారంటే మా గ్రీషు ఏ రేంజ్లో చేసిందో చూడండి. ఆల్ ఇన్ వన్ బుక్ మొత్తం పీసులు చేసింది. అంటే వాళ్ళకి థింగ్స్ అన్ని నేర్పడానికి అనమాట. ఫుడ్, వెహికల్స్, ఫ్రూట్స్ చదువుతారు కదా. అంటే గ్రీషు కోసం కొత్త అయితే బుక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బిగ్ పిక్చర్స్ అనమాట, పెద్ద పెద్ద పిక్చర్స్ ఉంటాయి చూసారు కదా. ఇంకొకటి తీసుకున్నాను గ్రీషు కొత్తది. పెద్ద పిక్చర్స్ అనమాట. ఇప్పుడు బుక్స్ కూడా వాళ్ళకి మారుస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, మనకి చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమంటారు? కరెక్టేనా? కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్పీచ్లో ఇంకేమున్నాయి, ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రీషు అయితే వీటిని చూసి స్పెల్లింగ్స్ అవి నేర్చుకుంటుంది. ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో ఇవి కూడా స్పీచ్లో పెట్టేద్దాం మనం. అంటే అండ్ నెక్స్ట్ ఇది స్పీచ్ గేస్ అనమాట. అంటే టంగ్ గ్రీష్ అయితే సరిగ్గా తిప్పదు ఇలా మీదకి లోపలికి, అందుకోసం స్పీచ్ గేస్ అయితే గ్రీషుకి అయితే ఇప్పుడు తీసుకోమన్నారు స్పీచ్ థెరపిస్ట్. సో తీసుకున్నాం. ఇది గ్రీషుకి బ్లోయింగ్ విజిల్
సో కొంచెం బ్లోయింగ్ వస్తే వాళ్ళకి స్పీచ్ వస్తుంది అని చెప్తారు కదా. సో ఇది వీళ్ళు సరిగ్గా నమ్మలేరు కదా, సో దానికోసం అనమాట. నమ్ముతుంటే వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ లాగి నమ్మలడం అయితే ప్రాక్టీస్ అవుతుంది, చూయింగ్ కూడా బాగా వస్తుందని తీసుకోమంటారు ఫ్రెండ్స్. స్పీచ్ ఇంకా అంతకన్నా ఏమి లేవు. ఇవి ఒకటి ఫ్రూట్స్, ఇవి కూడా స్పీచ్లో అన్నింటిలో నేర్పుతారు, స్పీచ్లో నేర్పుతారు, బీటీలో నేర్పుతారు. సో స్పీచ్లో పెడదాం అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్ స్పీచ్లో. ఇవి చెప్పాను కదా బ్లోయింగ్ కోసం థర్మోకోల్ బాల్స్ అయితే వెయిట్లెస్ ఉంటాయి కదా, ఇవి కూడా వాళ్ళకి ఊది నేర్పిస్తారనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తూ ఉంటారు. బబుల్స్ ఊదడం, క్యాండిల్స్ ఊదడం, వాళ్ళు బ్లోయింగ్ యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ. సో నెక్స్ట్ మనం స్పెషల్ ఎడ్యుకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం అయితే గ్రీషుకి అయితే ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం అయ్యింది, యూజ్ చేయడం అయితే అవ్వలేదు. ఫస్ట్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ అనేది నేర్పుతారు. అండ్ 1 2 3 4 5 6 ఇవి కూడా నేర్పుతారు అనమాట. పెట్టేసుకున్నాం ఫస్ట్. ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మనం బుక్స్ వస్తాయి తెలుసు కదా ఫ్రెండ్స్. గ్రీషు నేర్చుకునేది అనమాట ఇదొకటి. అండ్ తెలుసు కదా ఇలాంటి బుక్స్ అన్నీ మనం స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం అయితే, డ్రాయింగ్ కోసం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లేట్స్ కూడా వస్తాయి మనకి తెలుసు కదా. ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఎడ్యుకేషన్లో పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాక్ పీసులు ఫ్రెండ్స్. ఆఫీస్లో స్పీచ్ దాంట్లో పెట్టాను. మన స్పెషల్ ఎడ్యుకేషన్ ప్లేస్ చాలా గ్రీషు పెన్నులు, స్కెచ్లు ఇవి కూడా స్పీచ్లోనే పెట్టాను అనుకోకండి. స్లేట్ పెన్సిల్స్, రాసిన తక్కువ లగేజ్ ఎక్కువ అంతే కదా. డ్రమ్ అది పిల్లల వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఇవన్నీ తెలిసిందే కదా, క్రేయాన్స్, పెన్సిల్స్, ఎరేజర్లు, షార్ప్నర్లు. నెక్స్ట్ ఇది మ్యాజిక్ వాటర్ బుక్. ఇది పెన్సిల్ అంటే వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్లో నేర్పడానికి స్టార్టింగ్ ఇలా నేర్పుతారనమాట. అంటే ఫస్ట్ డాట్స్ చేయడం, స్పెషల్ ఎడ్యుకేషన్లో పెట్టేసాం, సర్దేసాం. మీ నెంబర్స్, గ్రీషు కోసం తీసుకున్నాం ఆడిద్దామని, అలానే ఉన్నాయి ప్యాక్. ఇంకా ఇక్కడ ఒక లగేజ్ ఉంది ఫ్రెండ్స్, బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఇవి ఓటీలో పెడతామా బీటీలో పెడతామా? ఇలా ఓటీలో పెడతాము. సో అయింది ఫ్రెండ్స్ సర్దడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్గా అయితే సర్దడం అయితే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే సర్దుకుంటే మనం కూడా పిల్లలకి నేర్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుబాటులో ఉంటాయి.
సో అందుకోసం అయితే నేనైతే ఇలా అయితే సర్దుకున్నాను. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.